48 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించి చిన్నారి రక్షించిన సూరారం పోలీసులు. 5 నిందితుల అరెస్ట్, రిమాండ్ తరలింపు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే 4వ తేదీ తెల్లవారుజామున సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ ముందు చిన్నారిని కిడ్నాప్ చేసిన 2 ఆగంతకులు. తల్లి ఫిర్యాదు మేరకు ఛాలెంజ్గా తీసుకున్న సూరారం పోలీసులు ఉన్నతాధికార సహాయంతో 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాదాపు 300 పైగా సీసీ కెమెరాలు చూసి నిందితులను ఐడెంటిఫై చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 అదుపులోకి తీసుకొని చిన్నారి రక్షించారు. ఎట్టకేలకి తల్లి ఒడికి చేరిన చిన్నారి. పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తున్న డీసీపీ కోటిరెడ్డి సార్. ఈరోజు సూరారం పోలీస్ స్టేషన్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక 6 నెలల పాపని వాళ్ళు పూర్ ఫ్యామిలీ డైలీ లేబర్ పని చేసుకుంటూ ఫుట్పాత్ మీదనే వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్న క్రమంలో ఒక ముఠా ఏర్పడి ఈ పిల్లల్ని కిడ్నాప్ చేయాలనే ఉద్దేశంతో మొన్న 3-4 ఇంటర్వ్యూనింగ్ నైట్లో 6 నెలల పాపని ఇక్కడ మన మల్లారెడ్డి హాస్పిటల్ నియరెస్ట్లో ఫుట్పాత్ మీద పనుకున్నప్పుడు అక్కడి నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది. ఇందులో మనకి 4వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలు ఎప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర 6 నెలల పాపని కిడ్నాప్ చేసిరని చెప్పేసి వాళ్ళ మదర్ నవనీత మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఆ కంప్లైంట్ అందగానే సూరారం ఎస్హెచ్ఓ సుధీర్ సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఎస్ఓటి సిసిఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, దాంతో ఎమ్మటే 4 టీమ్స్గా ఏర్పాటై అలాంగ్ ద రూటు సీసీ కెమెరాలు చూడటము, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయటము, వీటన్నిటితో దాదాపు వాళ్ళు ఇక్కడి నుంచి సుమారు అత్తాపూర్ వరకు మనకి ఈ రూట్లో జీడిమెట్ల నుంచి బోయినపల్లి నుంచి ప్యారడైజు అట్లా మొయిదీపట్నం అత్తాపూర్ ఆ రూట్లో ఒక రూటు, ఇంకో రూటు ఇటు సికింద్రాబాద్ మెట్పల్లి తార్నాక రూట్లో వాళ్ళు 2 టీమ్స్గా డివైడ్ అయిపోతున్న క్రమంలో మన వాళ్ళు కూడా ఆ సీసీ కెమెరాలని కంటిన్యూగా చూసుకుంటూ పోవటము, అక్కడ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్గా వీళ్ళైతే ఇప్పటివరకు అయితే మనకు నేర చరిత్ర ఉన్నట్టు తెలవట్లేదు, పాత కేసులు ఏం లేవు. అక్కడ ఏమన్నా కర్ణాటకలో ఉన్నాయా అనేది ఒకటి తెలుసుకోవడం జరుగుతుంది. మళ్ళొకసారి వీళ్ళని పూర్తిగా వెరిఫై చేసుకొని వీళ్ళని కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు అంటే ఫస్ట్ వచ్చి రెక్కీ చేసుకుని పోయిన తర్వాత సీన్లో ఇద్దరు జెంట్స్ వచ్చేసి బైక్ మీద తీసుకొని పోయి మళ్ళీ కొంచెం దూరం పోయినాక మళ్ళీ ఆ లేడీని కలుసుకోవడం, మళ్ళీ ఆటోకి మారడం, ఇట్లా 2-3 సార్లు జరిగింది. కానీ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఒక బైకు ఇద్దరే డైరెక్ట్ పాల్గొనడం జరిగింది.